మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాకతీయుల కాలంలో పరిశ్రమలు దేశీయ మరియు విదేశీయ వాణిజ్యం ఎలా జరిగింది అనేది చూద్దాము. అయితే కాకతీయులు వ్యవసాయంతో పాటు అనేక పరిశ్రమలను కూడా అభివృద్ధి చెందేలా వీళ్ళు సహాయపడ్డారనమాట. పాల్కురికి సోమనాథుడి యొక్క పండితారాధ్య చరిత్రలో 20కి మించినటువంటి వస్త్రాల రకాలను పేర్కొన్నాడు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ గురించి ఈ పాల్కురికి సోమనాథుడి యొక్క పండితారాధ్య చరిత్రలో ఉందన్నమాట. అలాగే మార్కోపోలో మాటల్లో ఏమో మైసోలియా మచిలీపట్నంలో మహారాజులు సైతం మెచ్చుకునే వస్త్రాలు తయారు చేశారు అని చెప్పేసి అన్నారు. సో మార్కోపోలో ఏమన్నాడు అంటే మైసోలియా ఆర్ మచిలీపట్నం, అంటే దీన్నే మచిలీపట్నం అని కూడా అంటారు. మహారాజులు సైతం మెచ్చుకున్నటువంటి వస్త్రాలను కాకతీయుల కాలంలో తయారు చేశారు అని చెప్పారు. వరంగల్లోనేమో రత్న కంబళ్ళు మక్మల్ వస్త్రాలు నేసేవాళ్ళు అనమాట. అలాగే మనకి పంచలోహాలతో అనేక రకాల వస్తువులను కూడా వీళ్ళు తయారు చేసేవాళ్ళు. ఆనాటి శాసనాల్లో దేవాలయాల్లో తరచూ ఉపయోగించేటువంటి లోహ దివ్యలు, అంటే మనకు దీపాలు పెడతారు కదా, దీపారాధన చేసే కుందులు ఉంటాయి కదా, అవన్నమాట. సో దేవాలయాల్లో తరచూ ఉపయోగించేటువంటి లోహ దివ్యలు, కంచు కరదీపికలు, పళ్ళాలు, గంటలు, పిడిగంటలు, ఇవన్నిటిని కూడా పంచలోహాలతో కాకతీయుల కాలంలో తయారు చేసేవాళ్ళు అనమాట. అట్లాగే మనకి పల్నాటి వీర చరిత్ర ప్రకారము బ్రహ్మనాయుడు త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని నెలకొల్పాడు. పల్నాటి వీర చరిత్ర తెలుసు కదా, పల్నాటి బ్రహ్మనాయుడు, అతను త్రిపురాంతక శాసనంలో పంచలోహ స్తంభాన్ని నెలకొల్పాడు అని చెప్పేసి ఉందన్నమాట. అలాగే గుత్తికొండ, పల్నాటి సీమలు ఇనుప పరిశ్రమకు కేంద్రాలు. ఇది వచ్చేసి మనకి కోస్తాంధ్రలో అనమాట. సో ఈ గుత్తికొండ, పల్నాటి సీమలు అనేవి ఇనుప పరిశ్రమలకు కేంద్రాలుగా ఉండేవి. ఆనాడు యుద్ధాల్లో ఉపయోగించినటువంటి ఆయుధ సామాగ్రి స్థానికంగా తయారయ్యేదన్నమాట. మనకి నిర్మల్లో తయారైనటువంటి కత్తులు విదేశాల్లో కూడా మనకి ప్రచారంలోకి వచ్చాయి. అంటే విదేశాలకు కూడా ఈ డమాస్కస్ కత్తులు అంటారు, నిర్మల్లో తయారు చేసిన కత్తులను. ఆ డమాస్కస్ కత్తుల్ని విదేశాలకు కూడా వీళ్ళు పంపించేవాళ్ళు అనమాట. అలాగే గోల్కొండలో వజ్రాల గనులు కూడా ఉన్నట్లు మనకి మార్కోపోలో తెలిపాడు. రాయలసీమలో కూడా వజ్రాల గనులు ఉన్నాయి. వడ్రంగులు రంగురంగుల రాట్నాలు, దంతపు పెట్టెలను కూడా, అంటే వడ్రంగులు చెక్కతో తయారు చేసినటువంటి రంగుల రాట్నాలు, దంతపు పెట్టెలను కూడా వీళ్ళు తయారు చేసేవాళ్ళు. ఆంధ్రదేశంలోనేమో లక్క బొమ్మలు, ఆట వస్తువులు విరివిగా తయారు చేసేవాళ్ళు. అట్లాగే వీళ్ళ కాలంలో తోలు బొమ్మలాటకు బొమ్మలను తయారు చేసి రంగులను వేయడం కూడా పెద్ద పరిశ్రమ. మనం తెలుసు కదా, కాకతీయుల కాలంలో అతిపెద్ద వినోద కార్యక్రమం ఏంటి అంటే తోలు బొమ్మలాట అని అన్నాం కదా. ఆ తోలు బొమ్మలాటకు ఉపయోగించేటువంటి బొమ్మలను కూడా వీళ్ళు కాకతీయుల కాలంలో తయారు చేసేటువంటి ఒక పెద్ద పరిశ్రమ అనేది ఉండేదన్నమాట. ఓకేనా. ఇంకా మనకేంటి అంటే కాకతీయుల కాలంలో ప్రముఖ వర్తక వ్యాపార కేంద్రాలు ఏవేంటి అంటే ఓరుగల్లు, పానుగల్లు, జడ్చర్ల, అలంపూర్, మక్తల్, మంతెన్, తర్వాత పేరూర్, వేల్పూర్, త్రిపురాంతకం, పెనుగొండ, ఇవన్నీ కూడా ఏంటంటే పెదగంజం, నెల్లూరు, ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో ప్రముఖ వర్తక వ్యాపార కేంద్రాలుగా ఉండేవన్నమాట. వీళ్ళ కాలంలో అధిక విలువ గల బంగారు నాణ్యాలు ఏంటి అంటే మాడు, గద్యానం, శ్రీహతి, గజకేసరి, ఇవి 3 నాణ్యాలను ఏమంటారంటే కాకతీయుల కాలంలో ఉపయోగించినటువంటి బంగారు నాణ్యాల పేర్లు అనమాట. మాడు, గద్యానం, శ్రీహహిత, గజకేసరి. మరి వెండి నాణ్యాలను ఏమనేవాళ్ళు అంటే కాసు, రూకా అని చెప్పేసి అనేవాళ్ళు. రాగి నాణ్యాలను ఏమనేవాళ్ళు అంటే అద్దు, పొద్దుగా, పాతిక అనేవాళ్ళు అనమాట. రాగి నాణ్యాలను అద్దు, పొద్దుగా, పాతిక. ఓకే. గణపతి దేవుడి యొక్క వరంగల్ దుర్గి శాసనం మార్కెట్ యార్డ్లో వివిధ వర్తకులు చేసే వర్తకం గురించి వివరిస్తుంది. అంటే మనకి గణపతి దేవుడి కాలంలో వేయించినటువంటి వరంగల్లో దుర్గి శాసనం అనేది వేయించాడు గణపతి దేవుడు. ఆ శాసనంలో ఏముండేది అంటే మార్కెట్ యార్డ్లో వివిధ వర్తకులు చేసే వర్తక వ్యాపారం గురించి ఉండేదన్నమాట. వర్తకులు శ్రేణులుగా కూడా రూపొందారు. అయితే ఈ శ్రేణులు అనే పదం మనకి శాతవాహనుల కాలంలో కూడా ఉంటుందన్నమాట. సో ఎక్కడ అంటే ఆంధ్రాలో శాతవాహనుల కాలంలో రూపుదిద్దుకున్నటువంటి శ్రేణులు ఆంధ్రాలో వర్ధిల్లాయన్నమాట. సో కాకతీయుల కాలంలో వృత్తి శ్రేణులు, వర్తక శ్రేణులు ఆర్థిక కార్యకలాపాల్లో వర్తక వ్యాపారంలో కీలక పాత్ర పోషించేవాళ్ళు ఎవరు అంటే కాకతీయుల కాలంలో అందరూ కూడా వృత్తి శ్రేణులుగా, వర్తక శ్రేణులుగా డివైడ్ అయ్యేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎక్కువగా కూడా ఆర్థిక కార్యకలాపాలలో వర్తక వ్యాపారంలో కీలక పాత్రను పోషించేవాళ్ళు అనమాట. అట్లాగే మనకు ఇంకొక శాసనం ఏంటి అంటే త్రిపురాంతకం శాసనము. ఈ త్రిపురాంతకం శాసనం ఏం చెప్తుంది అని అంటే నానాదేశి పెక్కండ్రు అనే ఒక వర్తక శ్రేణి ఉండేదన్నమాట కాకతీయుల కాలంలో. సో వాళ్ళు ఏంటి అంటే వర్తకం చేసుకోవడానికి అనుమతి పత్రాన్ని పొందారనమాట. ఎవరు? ఈ నానాదేశి పెక్కండ్రు అనే వాళ్ళ వర్తక శ్రేణి వర్తకం చేసుకోవడానికి, అంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసము రాజుల దగ్గర అనుమతి పత్రం అనేది పొందారు అని చెప్పేసి మనకి త్రిపురాంతకం శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట. కాకతీయుల కాలంలో వృత్తి శ్రేణులు, వర్తక శ్రేణులు ఐక్యంగా వ్యవహరించే వాళ్ళు అనమాట. అంటే వృత్తి శ్రేణులు అంటే ఎవరు? కుల వృత్తులు చేసుకునే వాళ్ళు. వర్తక శ్రేణులు అంటే ఎవరు అని అంటే అమ్మకపుదారులు అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఐక్యంగా వ్యవహరించే వాళ్ళు.
ప్రతి శ్రేణి కూడా ఒక పెద్దను ఎన్నుకునే వాళ్ళు అనమాట. ఆ పెద్దను ఏమంటారంటే శ్రేష్ఠి లేదా శెట్టి అని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ శ్రేణి సభ్యుల యొక్క సమస్యలను వీళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు అనమాట. ఈ శ్రేష్ఠి లేదా శెట్టి అనేవాళ్ళు శ్రేణిలో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించేవాళ్ళు. ప్రతి శ్రేణికి కూడా ఒక అధికార లాంఛనం అనేది ఉండేది. ప్రతి శ్రేణి తన రక్షణ కోసం సేవలను కూడా పోషించేది. అంటే వాళ్ళు ఆర్థికంగా ఎంత బలపడి ఉంటారో మనం ఊహించవచ్చు. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా అధికార లాంఛనం ఉండేది, మరియు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఒక సైన్యాన్ని కూడా పోషించే వాళ్ళు అనమాట. ఎవరు? ఈ శ్రేణులు. అంటే వాళ్ళు ఆర్థికంగా ఆ రకంగా బలపడ్డారని మనకు అర్థమవుతుంది. సో వర్తకుని ఏమనే వాళ్ళు అంటే బేహరి అనేవాళ్ళు అనమాట. వ్యాపారాన్నేమో వ్యవహారం అని పేర్కొనేవాళ్ళు కాకతీయుల కాలంలో. మరి వ్యాపారాలు అనేవి రెండు రకాలు, స్వదేశీ అండ్ పరదేశీ అని రెండు రకాలు ఉంటాయి. స్వదేశీ వర్గం వారిని ఏమంటారంటే నకరం అంటారు. విదేశీ వాళ్ళని ఏమంటారంటే నానాదేశీ పెక్కండ్రు. మనం ఇందాక చూసాం కదా, ఈ నానాదేశీ పెక్కండ్రు అనే వర్తక శ్రేణి వాళ్ళు తమ వర్తక వ్యాపారం చేసుకోవడం కోసం రాజుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారన్నాం కదా. సో వాళ్ళు విదేశీయులు అనమాట. ఓకేనా అని పిలిచినట్లు మనకు శాసనాలు పేర్కొంటున్నాయి. అట్లాగే మనకేంటి అంటే శ్రేణుల్లో తమ లాభాల్లో కొంత వాటాను దేవుడికి దానంగా కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే శ్రేణులు బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కాబట్టి వాళ్ళ లాభాల్లో కొంత వాటాను దేవుడికి దానంగా ఇచ్చేవాళ్ళు. వైశ్యులు వ్యాపారంలో దిట్టలు అని చెప్పే విషయం కూడా మనకు అర్థమవుతుందనమాట. సో కొన్ని శాసనాల్లో షెట్లతో పాటు రెడ్లు, నాయళ్ళు, బోయలు, దాసర్లు శ్రేణి వీళ్ళందరూ అంటే ఓన్లీ కోమట్లు వాళ్ళు వైశ్యులు మాత్రమే వ్యాపారంలో కాకుండా ఇంకొన్ని శాసనాలలో వాళ్ళతో పాటు వైశ్యులతో పాటు రెడ్లు కూడా చేసేవాళ్ళు. నాయుళ్ళు, బోయలు, దాసర్లు వీళ్ళు కూడా వర్తక వ్యాపారాలు చేసి సెట్టిలాగా పిలిపించుకునేవాళ్ళు అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. అట్లాగే మనకి ఏంటంటే ఇంకొకటి వీర బనంజ సమయం. సమయం అంటే మనం చెప్పాం కదా, శ్రేణుల్ని సమయములు అని పిలిచేవాళ్ళు, బ్రాహ్మణ శ్రేణి అట్లా చెప్పాం కదా. అట్లాగే వీర బనంజ సమయం అనే ఒక శ్రేణి పాకనాడు, వేంగి, హనుమకొండ పట్టణాల్లో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందిందనమాట. అంటే ఈ మూడు ప్రాంతాల్లో వర్తక వ్యాపారం చేసుకోవడం కోసం ఈ వీరబనంజ అనే శ్రేణి వాళ్ళు రాజుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆనాటి శాసనాల్లో కనిపించే శ్రేణుల పేర్లు స్వదేశీ, పరదేశీ వాళ్ళు సాసర్బరు, తగరంబరు, ఉభయనానాదేశి ఇవన్నీ పేర్లు అనమాట. వాళ్ళ శ్రేణుల యొక్క పేర్లు అనమాట. ఆనాడు వర్తకం అనేది కోమట్ల యొక్క చేతిలో కేంద్రీకృతమయ్యి ఉండేది. మరి మనకి ఈ బద్దెన రచించినటువంటి నీతిశాస్త్ర ముక్తావళి ఉంది కదా, ఈ నీతిశాస్త్ర ముక్తావళి ఏం చెప్తుంది అంటే ఈ కోమట్ల గురించి, కోమటి అనేవాడు నగరానికి ఊపిరి లాంటివాడు. ధాన్యం పంటకు నీరు ఎలా అవసరమవుతుందో, ఏనుగుకు తొండం ఎంత ఇంపార్టెంటో నగరానికి కోమటి అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ నీతిశాస్త్ర ముక్తావళి చెప్తుందనమాట. సో రాజ్యం వర్తక వ్యాపారానికి అభివృద్ధి కోసం కోమట్లను చాలా ప్రోత్సహించిందనమాట. మహబూబాబాద్ వద్ద ఉన్నటువంటి శాసనము కాకతీయ రుద్రమాదేవి ప్రెగ్గడ అనేది ఆమె దగ్గర పనిచేసే ఒక పదవి అనమాట, ప్రెగ్గడ అనే పదవి. అయితే మహబూబాబాద్ వద్ద ఒక శాసనం దొరికితే ఆ శాసనంలో ఏముందంటే రుద్రమాదేవి ప్రెగ్గడైనటువంటి దారం గోవింద శెట్టిని పేర్కొంటుంది. అంటే రుద్రమాదేవి కాలంలో ఎవరు శెట్టిగా వ్యవహరించే వాళ్ళు అంటే దారం గోవింద శెట్టి అనమాట. ద్రాక్షారామ శాసనంలోనేమో కులోత్తుంగ గొంకరాజు, ఇతను శెట్టిలాగా కులోత్తుంగ గొంకరాజుకు శెట్టి అయిన సూరప శెట్టి ప్రస్తావన ఉందన్నమాట. అంటే వీళ్ళిద్దరూ కూడా శెట్టిలాగా పనిచేశారు, దారం గోవింద శెట్టి మరియు కులోత్తుంగ గొంకరాజు. సో వీళ్ళిద్దరి గురించి మనకి ద్రాక్షారామ శాసనం మరియు మహబూబాద్ శాసనంలో ఉందన్నమాట. ఇంకొక శాసనంలోనేమో అయ్యప్పరెడ్డి కుమారుడైన రెడ్డి సుంకరను పేర్కొంటుంది. ఇది ఇంకొక శాసనంలో ఉందన్నమాట. సో అయ్యప్పరెడ్డి కుమారుడైనటువంటి రెడ్డి ఇతను కూడా శెట్టిలాగా నియమించబడ్డాడు అని తెలుస్తుందనమాట. సో ప్రభుత్వం వద్ద నుంచి లైసెన్స్ ఉంటే తప్ప వర్తకం చేయడానికి వీలు లేదు కాకతీయుల కాలంలో. సో ఇంకా కాకతీయుల కాలంలో దేశీయ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం కూడా బాగా కొనసాగించబడింది. వీరి కాలం నాటి రేవు పట్టణాలు మోటుపల్లి, మచిలీపట్నం ఇవి రెండింటినీ కలుపుతూ కూడా రహదారులు కూడా ఉండేవన్నమాట. అంటే విదేశీ వ్యాపారం కూడా ఉందన్నమాట. ఆంధ్ర కర్ణాటకలను మోటుపల్లి నుండి త్రిపురాంతకం మీదుగా బళ్ళారి మార్గం కలిపేదనమాట. అంటే ఆంధ్ర కర్ణాటక నుంచి ఏ ప్రాంతం నుంచి అంటే మోటుపల్లి నుంచి స్టార్ట్ చేస్తే త్రిపురాంతకం మీదుగా బళ్ళారి వరకు కూడా రహదారులను కలిపే మార్గాలు అవి ఉన్నాయన్నమాట. అట్లాగే పల్నాడు నుంచి నల్గొండ, నకిరేకల్ మీదుగా ఓరుగల్లుకు కూడా ఒక మార్గం ఉండేది అని చెప్పేసి మనకు క్రీడా విరామం పేర్కొంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేంటి అంటే
విదేశీ వాణిజ్యానికి మోటుపల్లి అనేది ప్రధాన కేంద్రంగా ఉండేది. సో కృష్ణపట్నం, హంసలదేవి, మచిలీపట్నం ఇవి కూడా విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేవన్నమాట. సో విదేశీ వర్తకులకు అభయం ఇస్తూ గణపతి దేవుడు మోటుపల్లిలో ఒక శాసనం వేపించాడు. ఈ శాసనము ఎగుమతి దిగుమతుల గురించి తెలుసుకోవచ్చు. మనకు తెలుసు కదా, మోటుపల్లి అభయ శాసనం అంటారు. ఈ మోటుపల్లి అభయ శాసనం అనేది గణపతి దేవుడు వేయించాడు. ఆ మోటుపల్లి అభయ శాసనంలో మనకి ఎగుమతి దిగుమతుల గురించి ఉందన్నమాట. ఏనుగులు, గుర్రాలు, బంగారం, రత్నాలు, చందనం, కర్పూరం, దంతం ఇవన్నీ కూడా విదేశీయులతో వాణిజ్యం అనేది జరిగేదన్నమాట. వీటితోటి విదేశాలకు పంపించేవాళ్ళు ఇవన్నీ వస్తువులని. మరియు చైనా, పర్షియా, అరేబియా దేశాలతో, మరియు సింహలం అంటే మనకి శ్రీలంక అనమాట. శ్రీలంక, తూర్పు ఇండియాలో కూడా వాణిజ్యం అనేది జరిగేది కాకతీయుల కాలంలో. సో గణపతి దేవుడు మోటుపల్లి శాసనంలో సుంకాలు తక్కువగా ఉంటాయని కూడా హామీ ఇచ్చాడనమాట. వర్తక వ్యాపారస్తులను ప్రభుత్వాధికారులు పీడించకుండా కాకతీయులు జాగ్రత్త తీసుకున్నారు. అంటే వర్తక వ్యాపారస్తులను గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వీళ్ళు పన్నులు వసూలు చేయడం కోసం వాళ్ళని పీడించకుండా కాకతీయులు శ్రద్ధ వహించారు. వర్తకులు అవినీతిమయంగా వ్యాపారం చేయడాన్ని కూడా వీళ్ళు అరికట్టే వాళ్ళు అనమాట కాకతీయులు వివిధ రకాల పన్నులను, సుంకాలను వసూలు చేయడానికి ప్రత్యేక అధికారులను, ఉద్యోగులను కూడా నియమించారని చెప్పేసి మనకి పివి పరబ్రహ్మ శాస్త్రి చెప్తున్నారనమాట. అంటే వీళ్ళు పన్నులను, సుంకాలను వసూలు చేయడం కోసం ప్రత్యేక అధికారులను నియమించేవాళ్ళు. అందులో ఎవరు అంటే సుంకమాన్యగాడు, తీర్పరి, కొలగాడు, కరణం ఈ నలుగురు ఇంపార్టెంట్ వ్యక్తులు అనమాట. వీళ్ళు పన్నులను, సుంకాలను కూడా వసూలు చేసే వ్యక్తులు అనమాట. సో ఫస్ట్ ఎవరు? సుంకమాన్యగాడు. ఈ సుంకమాన్యగాడు అంటే ఎవరు అంటే అంగడి ఆర్ అడ్డ. అంటే అంగడి అంటే మనకు తెలుసు కదా, సంతల్లాగా ఉంటాయి కదా అట్లా. సో సుంకమాన్యగాడు ఏం చేస్తాడంటే అంగడి ఆర్ పెంటలో సుంకం వసూలు చేసే హక్కుని కొనుక్కున్నవాడు అనమాట. అంటే ఈ హక్కు పొందాలి అని అంటే వాళ్ళు రాజులకు కొంత ధనం ఇచ్చి ఆ పదవులను కొనుక్కునే వాళ్ళు అనమాట. ఇతడు తన పరిధిలో ఉన్నటువంటి అంగడి పెంటలపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటాను అక్కడికక్కడే కరణానికి చెల్లించాలన్నమాట. అంటే ఎక్కడైతే అంగడి జరుగుతుందో అక్కడ సుంకం వసూలు చేసే హక్కును ఇతను కొనుక్కున్నాడు కదా, ఇతడు ఏం చేస్తాడంటే తన పరిధిలో ఉన్న వాటిలోంచి సుంకాన్ని వసూలు చేసి అందులో ప్రభుత్వానికి ఎంతైతే వాటా చెల్లించాలో దాన్ని ఇమీడియట్గా కరణానికి అక్కడికక్కడే చెల్లించాలన్నమాట. అట్లాగే కరణం అనేది ఏంటి అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి సుంకాలను క్రమ పద్ధతిలో వసూలు చేసి ఖజానాకు అప్పగించే వ్యక్తి ఎవరు అంటే కరణం అనమాట. మరి తీర్పరి ఎవరు అంటే అంగడిలో విక్రయించే ఆర్ కొనే, అంటే కొనే కానీ అమ్మే కానీ సరుకులను, వాటి విలువలను, దాని మీద వాళ్ళు చెల్లించాల్సిన సుంకం రేటును మొత్తాన్ని నిర్ధారించేవాడెవరు అంటే తీర్పరి. అంటే వస్తువులను కొనుగోలు మరియు అమ్మకం రెండింటి మీద ఉన్నటువంటి సుంకాల యొక్క విలువలను చెప్పేవాడు తీర్పర్ అనమాట. మరి కొలగాడు ఎవరు అంటే అంగడిలో విక్రయించే మరియు కొనే సరుకులను కొలిచే అధికారం అనమాట. అంటే మోసం లేకుండా కొలవడం, తూకం వేయడం ఈ కొలగాడి యొక్క డ్యూటీ అనమాట. సో ఈ సుంకమాన్యగాడు, కరణం, తీర్పరి, కొలగాడులో ఈ కరణము, తీర్పర్ అనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, సుంకమాన్యగాడు, కొలగాడు అనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనమాట. అందుకే వీళ్ళు పదవులను కొనుక్కునే వాళ్ళు. ఓకేనా, వీళ్ళిద్దరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఈ 4 పదవుల గురించి ఎందులో ఉంది అంటే మనకి త్రిపురాంతకం శాసనంలో ఉందన్నమాట ఈ 4 పదవుల గురించి. అలాగే మనకి ఇంకేంటి అంటే రాజుగారితో కలిసి అంగడి అధికారులు కొన్ని సందర్భాల్లో తమ వాటాను స్థానిక దేవాలయాలకు, అంటే మనం చెప్పాం కదా ఇంత రాజులు దేవాలయాలకు భూములను దానం చేసేవాళ్ళు అని చెప్పాం కదా. సో ఇక్కడ అంగడి అధికారులు కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ బాగా వచ్చేవి కాబట్టి రాజుతో సమానంగా వీళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో స్థానిక దేవాలయాలకు దానం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. కాకతీయుల కాలంలో సుంకాలు ఏంటంటే బుర్ర సుంకం, మడిగ సుంకం అంటే దుకాణాలపై వేసే సుంకాన్ని మడిగ సుంకం అంటారు. పెళ్లి పన్ను అంటే పెళ్లి జరుగుతున్నప్పుడు వసూలు చేసే పన్ను. గాంధీ సుంకం అంటే మూట బావి మీద. పుట్టు పేరు సుంకం అంటే నామకరణం, అంటే పుట్టినప్పుడు పేరు పెడతారు కదా అప్పుడు వసూలు చేసే సుంకము. ఆలము అంటే కూరగాయల మీద. అంతరాయం అంటే పోకతోటల మీద. కిలిరం అంటే గొర్రెల మంద మీద. రేవు సుంకం అంటేనేమో మనకి ఓడరేవుల మీద. పెరిగెడ్ల సుంకం అంటే ఎడ్ల బండి మీద. ఇల్లరి అంటే ఇంటి పన్ను. అమ్మబడి సుంకం అంటే వస్తువుల యొక్క అమ్మకాలపై. అరి సుంకం అంటేనేమో గానుగపై. కిరుదులై అంటేనేమో దేవాలయ ఉత్సవాలపై వేసే పన్నులను కిరుదులై అంటారు. పడేగల అంటే సైన్యాధిపతుల కోసం జీతాల కోసం వసూలు చేసే పన్ను అనమాట. అంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పన్నులు కాకతీయుల కాలంలో వసూలు చేసేవాళ్ళు. ఇతర కులాల వారు కూడా వర్తక రంగాల్లో ఉన్నారు. రాచసేట్ల ప్రస్తావన అంటే రాజుల దగ్గర సెట్లుగా పనిచేసే వాళ్ళ ప్రస్తావన కూడా శాసనాల్లో ఉందన్నమాట. అలాగే సాలెలు, పెరికలు, కుమ్మర్లు, వడ్రంగులు, కోమట్లు వర్తకానికి అవసరమైనటువంటి సేవలను వీళ్ళు అందించేవాళ్ళు. కాకతీయుల పాలనలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రమేమో ఓరుగల్లు అనమాట. సో కాకతీయుల కాలంలో సాగు చేయబడిన పంట ఏంటి అంటే కంది అనమాట. వీళ్ళు కంది పంటను సాగు చేయలేదు. ఓకేనా. సో కాకతీయుల పాలనలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం ఓరుగల్లు అయితే విదేశీయ వాణిజ్యానికి ఏమో మోటుపల్లి అనమాట.
అనమాట. ఓకేనా. సో ఇదనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి కాకతీయుల యొక్క మత విశేషాలు అనేది చూద్దాము. ఇక్కడ వరకు ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.